హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవీన్ ఆసర్లా వ్లాగ్స్. సింగరేజ్ జాతర వీడియో తీసినాం. వీడియో మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సింగరేజ్ జాతరకు వచ్చేసినాం. అంటే జాతర కాదు కదా, పని పనులకి. ఫ్రెండ్స్, ఇట్లా ఇప్పుడు మనం వచ్చిన బాట నుంచి ఇటు వాగులకు దిగి ఇటు ఎక్కి ఇటు పై పోతే దేవస్థానం వస్తుంది. దేవుంది. ఏం దేవుడు? నరసింహస్వామి దేవుడు. నరసింహస్వామి అక్కడ కూరల నుంచి దగ్గర కూరల నుంచి దగ్గర ఉంటుంది, కానీ అంత బాట మంచిగా ఉండదు అని అంటారు. కానీ మనకు తెలియదు. బస్సాపూర్ నుంచి అయితే మంచిగా ఉంటుంది రోడ్డు. బస్సులు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, బండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక ఆటోలు ట్రాక్టర్లు ఎక్కువ. ఇదంతా కన్ఫ్యూజ్ అయింది. బాట ఎటేటో పోయినాం. మళ్ళీ బండలలోకి వచ్చినాం, సగం గుట్టెక్కినాం, మళ్ళీ కిందికి పోతున్నాం. పరి నడు, తెలుసుకోకుండా వస్తే గిట్నే ఉంటుంది. జాతరకైనా అంటే తెల్లని ప్లేస్కి పోతే గిట్నే ఉంటుంది. అన్నీ తెలుసు, అని ఉరకొద్దు. ఎక్కడికైనా బాగానే నడిచినాం. 1/2 కిలోమీటర్ నడిచినాం. ఏం లేదన్న. మామ ఆగు మామ, అట్లా పోతున్నాం ఏంది మామ? బాను మామ ఇట్రా. ఇక షీ ఈజ్ బాను. శేఖర్, షీ ఈజ్ బాను. శేఖర్, షీ ఈజ్ బాను. మళ్ళా ఇటు అనుకుంటున్నాం బాట. అది కూడా కరెక్ట్ కాదు, ఎవరికి తెలియదు. ఇక్కడ నాకైతే అస్సలు తెలియదు. ఏదో ఉప్పు కూడా వచ్చినా కానీ ఇట్లా ఎంజాయ్ చేద్దామని మొత్తం ఆగం బతికేటట్టుంది. ఒకసారి లోయలు చూపిస్తా. ఇంచెలు పడుతుంది అంతే. కథ కిందికి బాట కన్ఫామ్ అయింది ఇదే అని మా బృందం అంటుంది. మరి ఏం చేస్తారో తెలియదు. మా బృందంకి అన్నీ ఇరికే అంటారు. ఇక బ్యాగ్లా అన్నీ బట్ట ముట్టలన్నీ కట్టుకున్నాం పోదామని. దమ్మొస్తుంది. గిడికి ఎక్కగానే కిలోమీటర్ నడవగానే బాట కన్ఫర్మ్. ఇటు మా బాట మాది కాదు, గుడికి బాట. మా వాళ్ళు ఈడికి కలిసిపోయారు. హాయ్ చెప్పు రంజిత్. నోరు లేదా? నీ పేరేంటి చెప్పు. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. నెక్స్ట్ మంత్లో ఇది జాతర ఉంది. ఇదంతా క్లీన్ చేసిరు. ఇదంతా అంటే చెట్టు సాఫ్ చేసిరు. లేకుంటే ఘోరంగా వీటిని ఏమంటారు? వీటి కాయలు తెంపుకొచ్చింది. ఏంటి ఇది? తెలుసా? కామెంట్ చేస్తారా? వాళ్ళకేం పనిలేదనుకున్నా. గుడి మాత్రం కిరాకు ఉంటుంది లోపల. చూద్దాం, గుడి కూడా చూపిస్తా. అన్నీ కవర్ అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ దిగిన మాట కాడ కూడా అటు గుట్ట మీద దేవుడు ఉంటుంది అంటారు. మనకు తెలియదు, అంత ఐడియా లేదు. అమ్మా సగం దూరం వచ్చేసినాం. హనుమాన్ విగ్రహం ఇక్కడ ఈ దేవుని దగ్గర నరసింహస్వామి దేవాలయం రూట్లోనే ఉంటుంది. ఇన్నేగా వచ్చినాం కదా బా, టెంపులేగా వచ్చినాం. దగ్గర దాకా ఆల్మోస్ట్ వచ్చేసినాం. 2 minutes to go.
దట్ ఈస్ లొకేషన్. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మొత్తం ఇలా కనిపిస్తుంది. అమ్మ బాగా ఎత్తుకోబాను నన్ను. వద్దు షీజ్ బాను మళ్ళా అసలు. అమ్మ టెంపుల్ వచ్చేసింది. దమ్మదమ్మైంది ఇప్పుడే. సగం కూడా రాలే. జై నరసింహస్వామి. చాలాసార్లు గుట్టెక్కే వరకు మా బాగా ఏం చేస్తాడో తెలియదు. ఎప్పుడు బండి తీసుకొని వద్దామంటే ఇలా కొద్దన్నాడు. నీకు ఆకురుంది వాటి చెప్తేమో అది మాట్లాడుతుంది. అమ్మాయి జర ఎక్కువ లెవెల్ ఉంది. వెనుక పుట్ట కనిపిస్తుంది ఆ టెంపుల్. వచ్చేసినాం. మామూలుకి ముళ్ళు కూస్తున్నాయట. ఏమన్నా టిప్స్ ఉంటాయి ఎప్పుడు ముళ్ళు కూర్చోకుండా. వి రీచ్డ్ ది టెంపుల్. గండాదీపం. గుండనా అది? గండ. చెప్పలేడు ఇద్దామమ్మ. ఏదో ఇక్కడ ముందు చూద్దాం. గండదీపం దారి అటు మీదకి. గుడాగో ఇదే టెంపుల్ చూసే ముందు ఇవన్నీ చూద్దాం. శ్రీ ప్రతాప సింగరయ్య లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, గ్రామం కూరెల కోయడ, మండల్, జిల్లా సిద్దిపేట. ఇది రాసింది లక్ష్మీ డిజిటల్స్ కోయడ. మళ్ళా కొబ్బరికాయలు, గండ చిలుక. అయ్యో ఫైనల్గా వచ్చేసినాం. ఇదే మన గుడి బయటకు దారి. కొబ్బరికాయ కోయలు కట్టు స్థలం. చూసారుగా శ్రీ శ్రీ ప్రతాప సింగరయ్య లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కూరెల్ల. దర్శనానికి దారి లోపల పోతాం. దా కెమెరా పట్టుకొని రా. ఫ్రెండ్స్ ఇదే నరసింహస్వామి దేవస్థానం. సింగరయ్య తీర్థం అంటారు, సింగరయ్య జాతర అంటారు. మేము సింగరయ్య గుండ్లు ఏమంటాం అబ్బా? సింగరయ్య గుండాలని మేము అనుకుంటాం, ఎందుకంటే మేము లోకల్. ఇది వచ్చేసి కూరెల్ల గ్రామం అంటారు. అంటే గ్రామం పక్కకి, గ్రామం అటు సైడ్ ఉంటుంది. ఇది ఇటు కూరెల్ల గ్రామం, కోయడ మండల్, సిద్దిపేట జిల్లా. ఇప్పుడు జాతర ఇవాళ లేదు. జాతర వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి. అది కూడా ఒకటే రోజు ఉంటుంది. ఆ ఒక్క రోజున వేల లక్షల మంది వస్తారు. ఆ జాతర ఎప్పుడంటే మాఘమాసం పుష్యబహుళ అమావాస్య రోజే ఉంటుంది. ఒకటే రోజులో వేల లక్షల మంది వచ్చి వెళ్తారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు అవుతుంది. వస్తారు సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు, కానీ లేట్ అయిన వాళ్ళు వస్తారు, పోతూనే ఉంటారు. చీకటి అయ్యే లోపల కవర్ అయిపోతారు. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. పైకి పోతున్నాం. ఎక్కువ వ్యూ లొకేషన్ మంచిగా ఉంటుంది అంటే పైకి పోతున్నాం. పైన మస్తు ఉంటుంది లొకేషన్. అటు బాగా కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. ఇటు ఏమన్నా ఊర్లు కనిపిస్తాయి అబ్బా కూరెల్ల ఇట్లా? కూరెల్ల విలేజ్ కూడా కనిపిస్తుంది అంట. పక్కా మీకు చాలామందికి సింగరయ్య జాతర అంటే తెలిసి ఉంటుంది, అడ్రస్ తెలియదు. మళ్ళీ ఎంతో దూరం అని కూడా రాలేరు. వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అన్నట్టు. రండి మస్తు ఉంటుంది. ఈ పేర్చిరుగా అబ్బా రాళ్ళన్నీ. సూపర్. ఏ శేఖర్ అని ఉత్తుత్త మాటలే. అమ్మ ఇదేనా గండదీపమా? ఇదేనా? అప్పటిదాకా గండదీపం ఉండే ఇదే అంట ఏదో. ఇది గుడి మీద వచ్చేసి, గుడి మీద అటు కొండపైకి ఎక్కితే వ్యూ ఇట్లా ఉంటుంది. ఇటు సింగరయ్య ప్రాజెక్ట్ అని అంటారు. ముంగట ఇక్కడ కొద్దిగా వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ దాని అవతల ఇంకో లైట్గా వాటర్ లైన్ కనిపిస్తుంది. లైట్గా ఈ చిన్న వాగు మీద కాకుండా అక్కడ వాటర్ లైన్. దాన్ని శనిగారం చెరువు అంటారు. గదే శనిగారం చెరువు. సిద్దిపేట హైవే నుంచి శనిగారం విలేజ్ వస్తుంది అటు. ఇటు మొత్తం అలా బస్వాపూర్. మనం ఆ చెట్ల నుంచే వస్తాం. ఆ చెట్ల నుంచి రోడ్డు కూడా కనిపిస్తుంది. లేట్ అది కనిపించదు. అటు సైడ్ హుస్నాబాద్, ఇటు సైడ్ సిద్దిపేట. హుస్నాబాద్ వరంగల్ అటు. ఇటు వెనక కూరెల్ల విలేజ్ ఉంటుంది. అంతా ఎట్లా వచ్చింది చూడు. ఇగో మళ్ళీ వెనక కూడా తిన్నాం కొనుక్కొని జాగ్రత్త తాగమండి. ఇవి తెచ్చుకున్నాం స్నాక్స్ లేకుండా. కొద్ది తాగుదాం, తాగి పెడదాం. బొబ్బరికాయ ఉందిగా,
ఇంకా కింది పోయిన బావులో పోయినా కలుసుకుందాం గుండెల్లో. ఇప్పుడు ఎందుకు తీస్తానో కాల్దాం ఫ్రెండ్స్. ఇటు దేవస్థానం చుట్టూ కంప్లీట్ అయిపోయింది షూటు. ఇప్పుడు జాతర టైంలో అందరూ స్నానాలు చేస్తారు, పుణ్య స్నానం ఏమంటారు. ఆ వాగు మొత్తం చూపిస్తా, అక్కడ చెప్తా. దాని వాగు గురించి మొత్తం చెప్తా, స్నానాల గురించి, ఆ ప్రత్యేకత మొత్తం చెప్తా. ఫ్రెండ్స్ ఇదే సింగరే వాగు. ఈ వాగులో స్నానం చేస్తే చర్మీయ వ్యాధులు అన్నీ తగ్గిపోతాయని భక్తులకు నమ్మకం. ఇక్కడ స్నానం చేశాకనే దేవుడి దర్శనానికి వెళ్తారు. సైడ్ మొత్తం అటు వండుకుంటారు, ఫుడ్ ఇట్లా ప్రిపరేషన్ అది చేస్తారు. మళ్ళీ ఇక్కడ వాగుల షెల్మెలు తోడుకొని ఉసుకున్నాక వాటర్ తీసుకొని బిందెలో పోసుకొని అన్నం వాటర్తోనే ఉంటారు, కూర అన్నీ తాగుడు అన్నీ అవన్నీ దర్శనానికి వెళ్ళాక వచ్చి తింటారు. లేకుంటే తిననే దర్శనానికి వెళ్తారు, అదేముండదు. ఓన్లీ వంకాయ పప్పుచారు ఆలుగడ్డ వండుకుంటారు అంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.